బీపీని నిర్లక్ష్యం చేయకూడదని మీకు తెలుసా? ఎందుకంటే హై బీపీని నిర్లక్ష్యం చేయడం వల్ల పెరాలసిస్తో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి హై బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సో ఈ వీడియోలో హై బీపీని న్యాచురల్ గా కంట్రోల్ చేసే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే జటామాంసి. దీని శాస్త్రీయ నామం నార్డోస్టాచిస్ జాతమాన్సి. దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా దగ్గుతో బాధపడేవాళ్లు జటామాంసి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా జటామాంసి పొడి, అశ్వగంధ పొడి, నేలగుమ్మడి పొడి ఈ మూడింటిని పాలల్లో కలిపి అందులో కొంచెం చక్కెర వేసుకుని తాగితే శరీరానికి బలం రావడంతో పాటు స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. ఇక చర్మ వ్యాధులతో బాధపడేవాళ్లు దీని పొడిని ఆవు నెయ్యిలో కలిపి తీసుకుంటే అవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా జ్వరంతో బాధపడేవాళ్లు జటామాంసి పొడిని పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే మంచిది. ఇక పీరియడ్స్ క్రాంప్స్ తో బాధపడే అమ్మాయిలు జటామాంసి పొడి, తుంగముస్తల పొడి రెండింటినీ అశోకారిష్టతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇంకా కండరాల నొప్పితో ఇబ్బంది పడేవాళ్లు దీని పొడిలో తేనె, నెయ్యితో కలిపి తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఫిట్స్ తో బాధపడేవాళ్లు జటామాంసి, సర్పగంధ, అశ్వగంధ, కురసాని వాము వీటన్నింటినీ సమపాళ్లల్లో తీసుకుని పొడి చేసి దానిని డైలీ 2 గ్రాముల చొప్పున తీసుకుంటే ఫిట్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హై బీపీతో బాధపడేవాళ్లు జటామాంసి పొడిని ఆవు పాలల్లో కలిపి తీసుకుంటే బీపీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే జటామాంసి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.